సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో శుక్రవారం వివిధ పార్టీల కార్యకర్తలు మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎన్నికల్లో 40% గెలుపు సాధించడం ముఖ్యమైన విజయమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పటికీ ప్రజలు బీఆర్ఎస్ కు మద్దతిచ్చారని, గజ్వేల్లో 179 సర్పంచ్ స్థానాలకు బీఆర్ఎస్ 92, కాంగ్రెస్ 68 స్థానాల్లో గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. పలువురు కాంగ్రెస్ బీజేపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. దాదాపు 50 మంది కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ తెలంగాణ పురోగమించాలని, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి వీరందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ స్వాగతం సుస్వాగతం. నిన్న రేవంత్ రెడ్డి గారు తాను తయారు చేసుకున్న సర్పంచ్ ఫలితాలు అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ గెలిచింది 6,000 చిల్లర, బీఆర్ఎస్ పార్టీ 4,000 గెలిచింది. అంటే ఎప్పుడైనా చరిత్రలో అధికార పార్టీ 80 నుంచి 90% సర్పంచులు గెలుస్తుంది. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు గవర్నమెంట్లు ఉండే. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగితే 80 నుంచి 90% సర్పంచులు, 100% జిల్లా పరిషత్తులు, 100% డీసీఎంఎస్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, 99% మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 99% మున్సిపాలిటీలు, 100% జిల్లా పరిషత్లు, 100% డీసీసీబీ డీసీఎంఎస్లు, 80 నుంచి 90% సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే 4,000 సర్పంచులు ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. దాదాపు 40%కు పైగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలిచింది. అంటే ఇంకా 3 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టిండ్రు. ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు, అరాచకాలు సృష్టించిండు, గుండాయిజం చేసిండ్రు, పోలీసులను అడ్డగోలుగా వాడుకొని మా కార్యకర్తల్ని అరెస్ట్ చేసి మా కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధించి నానా దుర్మార్గాలకు పాల్పడ్డారు. ముఖ్యమంత్రి గారు మొదటి ఫలితాలు చూసిన తర్వాత డబ్బు మూటల్ని హైదరాబాద్కి వెళ్ళి సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్కు అడ్డగోలుగా పైసలు పంపించిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డే స్వయంగా ఊరూరు తిరిగిండు,